కింద పడబోతున్నాము ఫ్రెండ్స్. తప్పుకోండి తప్పుకోండి, మేము మేడం కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాము. ఎందుకు నోరేసుకుని అరుస్తున్నావు? హార్న్ కొట్టొచ్చు కదా. మన నోరు అన్ని పనులు చేస్తున్నప్పుడు ఇక మన చేతులకి అసలు పనే ఉండదు కదా తమ్ముడు. ఎందుకు కొట్టావు? పెద్దవాళ్ళు ఈ మాట కూడా చెప్పారు, మంచి పని చేసేటప్పుడు ఆలస్యం చెయ్యకూడదని. అందువల్ల నేను కొట్టాలనుకున్నప్పుడు నేను ఏమాత్రం టైం వేస్ట్ చేయను. ఏంటి అనుమానమా? ఇలా చూడండి, మీరిద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే ఈ గుంపులో మనం ఈ స్కూటర్ని ఎలా తీసుకువెళ్ళగలం? మాంత్రికుడు హకా, రోడ్డు మధ్యలో ఎవరు మాయాజాలాలు ప్రదర్శిస్తున్నారు? రోడ్డు మధ్యలో ఇలా చెయ్యొచ్చా? మేము అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ భూమి నాకు సొంతం తమ్ముడు. ఇక్కడ అమ్మని కష్టపడలేదు, నువ్వెందుకు కష్టపడుతున్నావు? నేను ఈ చోటు నుండి ఎక్కడికి వెళ్ళలేను. కావాలంటే నువ్వు నన్ను దాటుకుని వెళ్ళు, నువ్వు నడవడానికి అవకాశం ఇవ్వను. అరే, రోడ్డు మధ్యలో ఇలా ప్రదర్శిస్తూ ఎందుకు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు? అరే, ఈ చూద్దామన్న ఆసక్తిలో మనం నడు రోడ్లో నించున్నాం. పదండి పదండి వెళ్దాం. నువ్వు అనవసరంగా మాట్లాడడం వల్ల ఆడియన్స్ అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఏంటి అనుమానమా? నువ్వు అందరినీ సైడ్ కు నిలబడమని చెప్పి ఉండే అవకాశం ఉండేది కదా, కానీ నువ్వు మాత్రం వాళ్ళని వెళ్ళిపోమని చెప్పావు. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం నీకు అలవాటు కదూ. ఈ రోజు రాత్రి వరకు నీ కడుపులో ఎటువంటి విషయం దాగదని గుర్తుంచుకో. నువ్వు అన్ని రహస్యాలు బయటికి చెప్పేస్తావు. నేనేం చెప్తున్నాను అది మాత్రమే తను చేయాలి. చెయ్యి. అస్తి పస్తి మస్తి పోపట అన్ని విషయాలు బయటికి చెప్పాలి, అది కూడా ఖచ్చితంగా. వసురోరో నేను నా ఫ్రెండ్స్ రహస్యాలు చెప్పాలా? అది ఎప్పటికీ జరగనే జరగదు. నేను తోతారాం రహస్యం ఎప్పటికీ చెప్పను. ఏంటి అనుమానమా? తోతారాం రహస్యం ఏముంది? తోతారాంకి చీకటి అంటే భయం. గదిలో ఉండే లైట్ ఆఫ్ చేస్తే భయపడతారు. ఈ శబ్దం ఆయన ఇంటి నుంచి జిమ్ వరకు వినిపిస్తుంది. తోతారాం చీకటిని చూసి భయపడుతున్నాడంటేనే నవ్వు వస్తోంది. ఇది చాలా ఫన్నీ అయిన రహస్యం. దీనికంటే ఫన్నీ అయిన రహస్యం ఉంది. అదే అది. అదేమిటిది? అదే అది. అదా, చెప్పొద్దు పపెట్, అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. నేను నీకు చాక్లెట్ ఇస్తాను. వినండి, జోర్దార్ కిట్టి తోటి సారీ కొట్టడానికి కొట్టుకు వెళ్ళాడు. కానీ కొట్టైనా సారీ మీకా లేక మీ చెల్లెలు కాని అడిగాడు. ఆ మంత్రవాది నీకు వేసిన మంత్రం పనిచేసింది అనుకుంటాను. అది చదువుతుందో లేదో మనం కొట్టుకు కూడా వెళ్ళాలి. చీర కొన్నందుక? అరే, మేడంకి గిఫ్ట్ కొనడానికి. ఆవిడికి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. అందరూ జాగ్రత్తగా వినండి. రాత్రి 12 గంటలకి ఈ గిఫ్ట్ ఇచ్చి మేడం కి సర్ప్రైజ్ ఇవ్వాలి. అప్పటి వరకు మేడం కి మనం గిఫ్ట్ తీసుకున్న సంగతి తెలియకూడదు. ఏంటి అర్థమైందా? పొపాట్, నువ్వు ఈ ఒక్కరోజు మౌనంగా ఉంటే చాలు. పొపెట్ ఎక్కడికి వెళ్ళాడు? తను ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు. మీరు గిఫ్ట్ కొనేటప్పుడు తను నాకు చెప్పాడు, మేడం కి అర్జెంట్ గా ఒక రహస్యం చెప్పాలని చెప్పాడు. అరే ఏంటిది? తను ఇప్పుడు ఏ రహస్యాన్ని దాచుకోలేడు. తను ఖచ్చితంగా మేడం కి సర్ప్రైజ్ గురించి చెప్పేస్తాడు. తనని వెంటనే ఆపాలి. తను ఎటువైపు వెళ్ళాడు? మన ఇంటి వైపే. పొపెట్ ఎక్కడ వెళ్తున్నాడు? పొపాట్, నువ్వు మేడం కి ఏం చెప్పడానికి వెళ్తున్నావు? ఇది క్రాసే. నేను మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి చెప్పడానికి వెళ్తున్నాను. చూసారా, ఈ రహస్యం కూడా మీకు చెప్పేశాను. రహస్యం చెప్పకపోతే నాకు అసలు నిద్రే పట్టదు. నా హృదయం దడదడా కొట్టుకుంటుంది, రెక్కలు కూడా పటపట అని కొట్టుకుంటున్నాయి. ఏంటి అనుమానమా? ఇలా జరుగుతుందంటే మేడం కాట్కర్ దగ్గరికి వెళ్ళకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. సారీ, టైమింగ్ గా ఉంటుందని నేను ఇప్పుడే చెప్పేశాను. సారీ మేడం. నువ్వు చూస్తూ ఉండు, నేను ఇది కూడా చెప్తాను. నా కడుపు నొప్పిగా ఉంది, ఇంకా పైకి ఎగురుతాను. ఏంటి అనుమానమా?
రండి ఫ్రెండ్స్, నేను పోపెట్ని పట్టుకున్నాను. త్వరగా రండి, నేను జోర్దార్ ఆ రహస్యం చెప్తాను. అదే. అయ్యో వద్దు, ఇప్పటికే నన్ను చాలా హేళన చేస్తున్నారు. అయితే నన్ను వదిలేసాయి. చెప్పేది విను, నన్ను వదిలేయి. మన కింద పడబోతున్నాము ఫ్రెండ్స్. ఇలా చూడు, ఇది చాలా ఓవర్. ఏంటి ఓవర్ అయిపోయిందా? నేను ఇంకా బ్యాటింగ్ చేయలేదు కదా. ఏ మూర్ఖుడా, బన్నీ ఏం చెప్పాడు అంటే పోపెట్ను ఆపడానికి వేరే దారి ఆలోచించాలి. బాబు దీపక్ గులసియా నా పేరు. దీపక్ నేనే బాబు. తర్వాత గులసియా మన కెమెరా పర్సన్. నా పిటు రూమ్ లో వేసిన ఫ్యాన్ ఆఫ్ చేసే బాబు. ఎందుకంటే ఆఫ్ చేయడం నేను మర్చిపోయాను. మనం లైవ్ రిపోర్టింగ్ లో చెప్దామని అనుకున్నాను. సరే, ఇక మొదలు పెడదాం. మీరే ఇలా చూడండి, ఎవరైనా అందులో పడిపోవడానికి పనులు జరుగుతున్నాయి. అది కూడా జోర్దార్ చేస్తున్నారు. పొప్పటి దీన్ని తినడానికి వచ్చినప్పుడు ఈ గొంతులో పడిపోతాడు. అప్పుడు మనం తన్ని పట్టుకుందాం, సరేనా? అరే భలే భలే మఫిన్స్, కాస్త వాక్ చేసుకుంటూ వెళ్తాను. మఫిన్స్ తిని నా పొట్ట పెరిగిపోయిందంటే అప్పుడు అందరూ నన్ను ప్రశ్న అడిగారంటే నేను సమాధానం చెప్పాలి కదా. ఏంటి అనుమానమా? అరే ఇది కుందేలు. వెళ్ళదు, ఆగు పొపాట్, ఆగు. మంచిదైంది, పోపట్ ఎలాగో ముందుకు వెళ్తున్నాడు. మేడం ఈ పాటికి న్యూస్ చూస్తూ ఉంటారు. ఒకవేళ పోపట్ లైవ్ కెమెరాలో రహస్యాన్ని చెప్పాడు అంటే మేడంకి అంతా తెలిసిపోతుంది కదా. థ్యాంక్స్ ఫర్ ద ఐడియా హనీ. నువ్వు ఎంత పెద్ద దద్దమ్మవో చూస్తే తెలియడం లేదు. ఇప్పుడు మేడం కి రహస్యాలన్నీ లైవ్ లో చూపించబోతున్నాను. వద్దు పోపెట్, మైక్ ను ఇచ్చేయి. హనీ హిప్ హిప్ హుర్రే! చై చపాకో, చై చపాకో. నేనేం చెప్తానో అది తను చేస్తుంది. చై రహస్యమంతా బట్ట బయలు కావాలి. కడుపు నొప్పి తగ్గిపోయి పోపటికి అన్ని రకాలుగా బాగా కావాలి. చూడరు. 1 2 3 మైక్ చెక్, మైక్ చెక్. హలో 1 2 3. థ్యాంక్ యూ మాయాజాల హాకా. ఇన్నాళ్ళు అందరి రహస్యాలు నాలోనే దాచుకోవడం వల్ల నేను చాలా కష్టపడ్డాను.
నాకు తెలుసు లైవ్ టీవీలో నీకు నీ ఫ్రెండ్ కు మధ్య జరిగిన గొడవని చూసి నా మంత్రం వల్ల నీకు ఎంతటి కష్టం వచ్చిందో అని చాలా బాధపడ్డాను. అందుకని నేను టక్కున వచ్చి ఫట్టు నా మంత్రాన్ని తీసేశాను. నిజంగానే మీకు చాలా చాలా థ్యాంక్స్. సరైన సమయానికి వచ్చి నన్ను మామూలుగా మార్చారు. లేదంటే మేడం కన్ని రహస్యాలు చెప్పుండేవాడిని. అలాగైతే మీరందరూ నేను చాలా పెద్ద మాంత్రికుడిని నమ్ముతున్నారు కదూ? మిమ్మల్ని నమ్ముతాం, కానీ ఇప్పుడు మేము సమస్యలో చిక్కుకున్నాం. సాయంత్రం అయింది, మేము కరెక్ట్ టైంకి ఇంటికి చేరుకోలేం, ఇంటిని కూడా డెకరేట్ చేయలేం. హేయ్, ఈ ఆకాబీ అందరి దగ్గర క్షమాపణ కోరుతున్నాడు. ఐడియా. హేయ్, ఈ విద్య నాకు బాగా తెలిసిందే కదా. హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ పిల్లలు. ఐ లవ్ యు ఆల్. ఇదిగోండి మీ బర్త్డే గిఫ్ట్. ఎందుకు పిల్లలు ఇవన్నీ? మనం దీనికి ఎంత కష్టపడ్డాం, కానీ మేడం ఇదంతా ఎందుకని చెప్తున్నారు చూసావా? కష్టపడ్డది పాడైపోయింది. అది కాదు, నాకు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ చాలా నచ్చింది. నిజంగానే చెప్తున్నాను పిల్లలు. ఓ పాపెట్, నీ దగ్గర నుంచి నాకు 200 మిస్ కాల్స్ వచ్చాయి. ఓ సో సారీ, ఎందుకంటే నా మొబైల్ సైలెంట్ లో ఉండింది. సరే చెప్పు, ఏం విషయం, ఎందుకు కాల్ చేసావు? అదేం లేదు మేడం, ఒక్కొక్కసారి మౌనంగా ఉంటేనే మంచిది అంటారు. ఒకవేళ మీరు ఫోన్ ని తీసుంటే మీ బర్త్డే సర్ప్రైజ్ విషయాన్ని చెప్పేసి ఉండేవాడు. ఎందుకంటే తన కడుపులో ఏ విషయాన్ని దాచిపెట్టుకోలేడు. నాకెందుకో నువ్వే ఏ రహస్యం దాచలేకపోతున్నావు అని తెలుస్తోంది. ఏవేవో మాట్లాడేస్తున్నావు. నా పిల్లలు